దేవునికి మహిమ కలుగును గాక. అనుదినము దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు పేరిట నా నిండు మనసు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినమున దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తులైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనం బైబిల్ చదువుకుందాం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువే ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. చూసారా, చెప్పబడినటువంటి ఈ మాటల్లో ఎంత చక్కగా రాయబడి ఉందో, చెప్పబడి ఉందో. దేవునికి ప్రియమైన వారలారా, ఈరోజు దేవుని వాక్యం ఎంత శాస్త్రం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ప్రభుని యేసుక్రీస్తుల వారు అందరికీ ప్రభు. ఈరోజు చాలామంది మతోన్మాదులు చెలరేగిపోతుంటారు. మతాన్ని దేశించేవారు, క్రైస్తవం పైన బురద చల్లేవారు, క్రైస్తవం పట్ల అనేక మంది ఎంతోమంది దేవుని వ్యతిరేకించేవారు. ఇక ఇలాంటి వ్యక్తులు చాలామంది దూషిస్తుంటారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు అందరికీ ప్రభువయ్యా, నీకు కూడా ప్రభువు ఆయన. నువ్వు దేశించేవాడేవైనా, దూషించేవాడేవైనా, నిన్ను కూడా ఆయన ప్రేమించాడు. ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టాడు, ప్రజలందరినీ ప్రేమించాడు. అయితే ఆయన ప్రేమామయుడు, నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చక్కగా రాయబడింది, యూదుడని గ్రీసు దేశ భేదము లేదయ్యా, నువ్వెవరైనా కావచ్చు. అయితే ప్రభు అందరికీ ఒకే దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు కృపచూపువాడైన ప్రార్థన చేయవారందరికీ, ఎవరైతే విశ్వాసము కలిగి పరిశుద్ధులుగా పవిత్రులుగా ప్రభు చెంతకు వచ్చి పాపాన్ని విడిచి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న చీకటిలో బ్రతుకుతున్న వారు దాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధికి నీ వస్తే నిన్ను నూతన వ్యక్తిగా మారుస్తాడు. ఆయన కృప చూపుతాడు, ఆయన ప్రేమ చూపుతాడు, నీ ప్రార్థన వింటాడు, నీ అక్కరత తీస్తాడు, నీ అవసరతను తీరుస్తాడు, నీకు సమస్తమును ఇస్తాడు. ఆయనే నజరేయుడైన యేసయ్య. చక్కగా చెప్పబడింది, ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైన ఆయన. ఎంత ఐశ్వర్యవంతుడంటే, ఎంత ధనవంతుడంటే ఈ లోకంలో ఎవరు లేదు. అంత ఐశ్వర్యవంతుడైన, అంత అందగాడు, 10,000 మందిలో ఆయన సుందరుడు. అంత గొప్ప దేవుడమ్మా నీవు నేను కలిగి ఉన్నటువంటి దేవుడు. నీవు నేను ఆరాధిస్తున్న నజరేయుడైన దేవుడు ఆయన ఐశ్వర్యవంతుడు. అంత ఐశ్వర్యవంతుడు ఆ పరలోకాన్ని, మహాపట్టణాన్ని విడిచి ఈ భూలోకానికి రావడానికి కారణం ఏంటో తెలుసా? ఈ ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరినీ భేదము లేకుండా అందరినీ ప్రేమించాడు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు, అందరినీ ఐశ్వర్యవంతంగా చేయాలని ఆయన మనందరి నిమిత్తము ఆయన ఐశ్వర్యవంతుడు ఎలా అయిపోయాడంటే దరిద్రుడైపోయాడని దేవుని వాక్యం. ఎందుకో తెలుసా? నీవు ధనవంతుడుగా ఉండాలని, నీవు పరిశుద్ధంగా జీవించాలని, నువ్వు ఐశ్వర్యవంతుడని ఆయన దరిద్రుడైన దేవుని వాక్యం సెలవుస్తుంది. ఎంత గొప్పవాడు! ఒకవేళ ఈ లోకంలో ఉన్న ధనవంతుడు నిన్ను ధనవంతుడు చేస్తాడా? నిన్ను ఐశ్వర్యవంతం చేస్తాడా? నీ దగ్గర పని ధనవంతులు ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా పేదవారిని, పని చేసేవారిని వారు 10,000 జీతం ఇస్తే 20,000 30,000 అంత పని చేయించుకుంటారు. అది ఈ లోకంలో ఉన్నటువంటి ధనవంతులు చేసే పని. అయితే నిన్ను నన్ను సృష్టించిన దేవుడు ఆయన ఐశ్వర్యవంతుడు కనుక తన పిల్లలు కూడా, ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డలు, ప్రతి ఒక్కరు కూడా ఆయన రక్తంతో కడగబడిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఐశ్వర్యవంతుడు చేయాలని ఆయన ఆ పరలోకంను విడిచి భూలోకానికి వచ్చి ఆయన నిన్ను నన్ను మనందరినీ పరిశుద్ధంగా చేయడానికి, ఐశ్వర్యవంతుడు చేయడానికి. ఎంత గొప్ప దేవుని విడిచిపెట్టి ఈరోజు ఈ దినాన్న దేవుని దూషిస్తారా? వారు ఇంగ్లీష్ దేవుడని, అది ఇక్కడ దేవుడు కాదని చాలా మంది నిందిస్తూ ఉంటారు. అయ్యా, నీకు కూడా దేవుడయ్యా, నీకు తెలీదు. నీ కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టాడు, నిన్ను కూడా ఐశ్వర్యవంతంగా చేయాలని ఆయన ఈ భూమి మీదకి వచ్చిందే అందుకోసమే. గ్రహించయ్యా,
నువ్వెవరైనా కావచ్చు, ఈ మాటలు వింటున్నా నీ జీవితంలో ఐశ్వర్యవంతం చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చింది. ఈరోజు ప్రభువుని దూషిస్తూ ఉన్నారు, ప్రభువుని గేలి చేస్తున్నారు, ప్రభువుని వాళ్ళు నిందిస్తూ ఉన్నారు, అవమానపరుస్తున్నారు. అయినా నా ప్రభు నిన్ను ఐశ్వర్యవంతం చేయడానికే ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఈ లోకానికి ఆయన శరీరధారిగా నువ్వు నేను ఎలాగైతే తల్లి గర్భంలో పుట్టామో ఆ రీతిగా దేవుడు ఈ లోకానికి వచ్చాడు, నీ కొరకు వచ్చాడు నేను ఐశ్వర్యవంతం చేయడానికి. కాబట్టి ఆయన కృప చూపువాడు. ఎవరైతే ఆయన ఎదుగొట్టి ప్రార్థిస్తారో, ఎంత పాపిష్టి వారైనా, పాపం చేసేవారైనా, ఎంత వ్యక్తి అయినా ఆయన కృప చూపువాడు. కృప అర్హత లేనిది. ఆ కృపను నువ్వు పొందుకోవాలంటే ఆయన ఎత్తుకురా, నీవు కృప పొందుకుంటావు, ఐశ్వర్యవంతుడిగా మార్చబడతావు, దీవించబడతావు. ఈ మాటలతో నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయాలంటే, ఐశ్వర్యవంతం చేయాలంటే నీవు ఏం చేయాలో తెలుసా? నిందించుకో. కాబట్టి ఆయన ఒక్కడే మనందరికీ ప్రభు, ఆయనే లోకరక్షకుడు, ఆయనే లోకానికి అధిపతి, ఆయనే సర్వాధికారం గల దేవుడు, నజరేయుడైన యేసయ్య. ఈ మాటలతో మీ జీవితాల్లో ఒకవేళ రోజు నిందించావేమో, కానీ ఆయన అందరికీ గ్రీసు దేశుడని యూదు దేశుడని భేదం లేదు. ప్రభు అందరికీ ప్రభు. ఆయన పట్ల ఎవరైతే ప్రార్థన చేస్తారో కృప చూపువాడు, నిన్ను ఐశ్వర్యం తెచ్చే దేవుడు. కాబట్టి ఈ మాట వింటే నీ జీవితంలో నీవు ఆయన వద్దకు వచ్చి ప్రార్థిస్తే ఆయన నిన్ను ఐశ్వర్యం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలనైనా. ఇదిగో యూదుడని గ్రీసు దేశస్తుడని భేదము లేదునైనా, మీరందరికీ దేవుడు, అందరికీ ప్రభు, అందరి కొరకు ప్రాణం పెట్టావు, అందరినీ ప్రేమించావు. మరి ఈ దినమున నీ బిడ్డలు ఎందరైతే నిన్ను దూషిస్తున్నారో వారందరూ కూడా ప్రభు నీ బిడ్డలే, నీ ప్రజలే. నిన్ను వారిని ఐశ్వర్యవంతంగా చేయడానికే మీరు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చారు. కాబట్టి మీరు కృప చూపు వాడని, మీరు ప్రార్థన చేస్తే మీ ఎదుటకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు మీరు కృప చూపు దేవుడు అని, ఆ కృపను, నీ ప్రేమను, మీరు గొప్ప దేవుడని, మీరు ఐశ్వర్యవంతుడని నీ బిడ్డలందరూ కూడా నా తన ఈ వాక్యం ద్వారా అనేక మంది రక్షణ పొందడానికి సహాయం దయచామని, కృప దయచామని. ఈ మాటలు వింటే వారి జీవితంలో ఒకవేళ వ్యతిరేకంగా మాట్లాడమంటే, ఈ మాటలు విని వారి జీవితంలో ఒక మేలైన కారంగా మార్చి నా తండ్రి, మీరు ఐశ్వర్యవంతుడని వారు గుర్తించిన ఆయన, మీరు న్యాయవంతుడు, అందరికీ ప్రభువు అని వారు విశ్వసించినట్లు వారి పట్ల కూడా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తూ, మిమ్మల్ని సూచిస్తూ దీన మనసు అడుగుతూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.